దేవుడు గద్దించి చెప్పాడు. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు ఎందుకు భయభక్తులు మనం నిలపము. ఎందుకంటే ఆ భయం, ఆ భక్తి లేక కొంతమంది ఏం చేస్తారో, నాకు ఈ మైండ్ వచ్చింది, నాకు ఈ ఆలోచన వచ్చింది, నేను ఈ ఆలోచనలో పడిపోతా, నాకు ఈ మార్గం కనబడింది, నీ మార్గంలో పడిపోతా, నేను ఇది కోరుకుంటాను, ఈ మార్గంలో పడి వెళ్ళిపోతాను అనే ఆలోచనే. కానీ దేవుని యొక్క చిత్తం ఉందా? దేవుడు నేర్పించాడా మనకి మార్గం గురించి? దేవుడు బోధించాడా? ఈ మార్గంలో దేవుడు పొమ్మని చెప్తున్నాడా? అసలు దేవుడు ఏ మార్గాన్ని కోరుకోమంటున్నాడు? ఏ మార్గంలో ప్రయాణం చేయమంటున్నాడు? మనుషులు శపించమంటున్నా, మనుషులు దీవించమంటున్నాడా? మంచిగా బ్రతకమంటున్నా, చెడుగా బ్రతకమంటున్నాడా? మంచి కార్యాలు చేయమంటున్నా, చెడు కార్యాలు చేయమంటున్నాడా అనే ఆలోచన మాత్రం ఉండదు కొంతమందికి. వాళ్ళకి ఇది నచ్చింది, ఇది చెయ్యాలా, ఇలా మాట్లాడడం ఇష్టం, ఇలా మాట్లాడేసేయాలి ఇక, అంతేకాని దేవుడు ఏ మార్గాన్ని కోరుకోమన్నాడు, ఏ మార్గంలో నడవమన్నాడు, ఏ మార్గంలో ప్రయాణం చేయమన్నాడు, అది లేదు.